హలో చిచ్చా, నమస్తే. మనమైతే ఈరోజు మున్రాబాద్కి దగ్గరలో ఉన్న చెరువులో అయితే చేపలు పట్టడానికి అయితే వచ్చినాం. ఇక మనతోటి ఉన్నది మా బావ, ఇక మా అన్న. ఇక చూసుకోండి మా పట్టుడు ఎట్లుంటుందో అన్ని కథలు అయితే చూసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం అయితే సపోర్ట్ చేయండి అబ్బా, చేయండి కొంచెం సపోర్టు. ఇక లాస్ట్ వరకు అయితే వీడియో చూసుకోండి ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి. ఇక మొత్తం ఎన్ని కష్టాలు పడతాం, ఏమేమి కలుగుతాం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంచెం అయితే సపోర్ట్ చేసేయండి. రైట్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చెప్పగా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది జొన్న పిండి, బియ్యం పిండి రెండు కలిపి ఉంటాయి. కిందిది గోధుమ పట్టు అంటే బల్లకేసే తౌడు, బల్లకేసే తౌడు మనం చేపలకి వేస్తాం. దాంట్లో అరటిపండు వేస్తావు ఇప్పుడు? అరటిపండు, కొడిగుడ్డు, బిస్కెట్ ప్యాకెట్ ఏమంటే ఇక్కడ తినేసి ఏమోగా. ఇక ఫస్ట్ టైం చేస్తున్నా బిస్కెట్ తినడానికి వేసి, వీలైతే చపాతీకి కొట్టడానికి వేసు. దానిలో ఇంత మంచి తిండి ఎవరు పెట్టారు. ఏ బ్రో తినడానికి ఈ ఎండకి చచ్చిపోతాం మళ్ళీ. నేను ఒక తప్పు చేసాను, అసలు ఫస్ట్ తడపాలి, తడిపితే అది మంచిగా అయితే. అదేం పిండి? ఇది చపాతి పిండి. చపాతీ, జొన్న, తౌడు మూడు కలిపి రొట్టెలు చేసుకొని తినరు నాయన అంటే చపాతీలు చేపలకేస్తా అంటారు. ఇప్పుడు దాని చూడండి ఫస్ట్ దగ్గర ఇంకా మనమైతే ఈ చెట్లు అయితే పడుతున్నాం. మొన్న అయితే మా బాగా బంగారు దిగరా అనిపించిందంట, అందుకే ఆగలేక వచ్చేసాం. దిక్కులు చూస్తుంది బ్రోస్, మా సమానం దిగాలి ఇంట్లో నుంచి. ఎగ్ అయితే ఇస్తుంది చూడండి మనం. ఇక కలుపుతూనే ఉండాలి. బావా ఈరోజు ఏమేమి పడుతున్నావు చేపలు? ఏ దొరికితే అది పడతాం. రవ్వుకి అయితే వచ్చినాం ప్రస్తుతం. అయితే రవ్వు ఇక్కడ బంగారు తీగలు ఉన్నాయి, అవి పడదామని అనుకుంటున్నా. అది పడేదాకా మన చేతిలో లేదు. దీంట్లో కలిపి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపినా చూడాలి. పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలే మాట్లాడుతాడు మా బావ అయితే, ఖాళీ బుర్రపాడు. ప్లీజ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి మంచి వీడియోలు అయితే చేస్తూనే ఉంటాం. కొంచెం సపోర్ట్ చేయండి అంతే. మీరు షేర్ చేయండి, లైక్స్, సబ్స్క్రైబ్, ఇవే ఇక మీ నుంచి కోరుకునేది. మేమైతే మంచి మంచి కంటెంట్ తోటి అయితే వస్తూనే ఉంటాం. మా దాంట్లో అయితే కొత్తలు వచ్చారు. ఇతను మా బావ, అతను మా బ్రదర్. ఇక మనమైతే మనమే. ఈరోజు అయితే ఈ చెరువులో అయితే పడుతున్నాం. మా బావ అయితే దాన్ని కింద మీద చేస్తుండు. ఇంట్లో ఇంత కష్టపడమంటే ఓ నాతోటి కాదు గీది అనుకొని పోయేటోడు. ఇప్పుడు వీడికి వచ్చి ఎండల, ఎర్రటి ఎండల. మీకోసమే ఫ్రెండ్స్, ఇది మీకోసం, మీకు మంచి మంచిగా చూపించాలని. ఇక వీటితోటే మనం పట్టేది. ఇప్పుడు వీటిని ఏమంటారు బావా? ఇవి ఫీడర్స్ అంటారు. ఫీడర్, గుచ్చా, బాటిల్ అంటారు. బాటిల్ తోటి వేసినడం ఒకటి ఇక బ్రో, అది దిగుదరా. ఆ పిండి మొత్తం ఇక దీంట్లో వేస్తాం. ఇవి కనిపిస్తున్నాయి, ఇది మంచిగా దీంట్లో వేసి ఇక వేసుడే. దుంగుతూనే ఉంది, చెప్పుడే లేటు దుంగుతూనే ఉంది, దెంగుతూనే ఉంది అనలే, నేను దింగుతూనే ఉంది అన్న. ఇంకా తౌడైతే ఎక్కువైంది, ఏం చేస్తాయో చూడాలి. ఈ ప్లేస్కి అయితే కొత్త ప్లేస్, మేము ఎప్పుడు రాలే. దీంట్లో రాలేడు ఉన్నాయో రప్పలేడు ఉన్నాయో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇదైతే వేస్తున్నా. అక్కడైతే బంగారు అయితే కొట్టుకుంటున్నాయి, చూడాలి.
పలుకు దిగండి దింపుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఇటైతే రెడీ అయినాయి. రెడీ అయితే చేసుకున్నాం. దానికి సిద్ధమా 4 బాటిల్స్ అయితే పెడుతున్నాం. పొద్దుగా చూడండి మా బాగా ఓసి తాగుతున్నాడు. ఇక ఓసి తాగి ఇవే ఇక దాంట్లోనే పడుతున్నాం. ఇక కొట్టుకుంటున్నాయి ప్రస్తుతానికి. చిన్న చిన్న చేపలు అయితే మస్తున్నాయి. ఇవేం బ్రో చిన్నవి మళ్ళీ అవి పెద్దగా కనిపిస్తాయి. అది దగ్గర పోతే దెంగేస్తున్నాయి. వేస్తుండు ఫస్ట్ అది. దగ్గరనే పడ్డదంట. ఏం కాదు ఏదో ఒకటి. మైరక్ని అట్లా వేసేసి ఇట్లా జుట్టేసి ఇక్కడ పెట్టేయాలి. ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. గుంజినప్పుడు సౌండ్ వస్తుంది. క్రికెట్ సెకండ్ తీసింది. అది ఏమంటుంది దానికి వెళ్తున్నావు. ఎవడితే పెంగాని పదా అయ్యో గిద్ద కానీ ఉంది. మేము ఎన్నో వేస్తున్నాం. మీకు పడదా బ్రో? 2 అయితే వేసేసినాం. ఇక 2 ఉన్నాయి. కానీ ఎవడిపోయినా ఒకటికొని కానీ ఎవడిపోయినా నన్ను నువ్వు కొడతా. నేను లోపల పోతున్నా. ఇక 3వది గిరి సై గిన్నె పడ్డది. కానీ ప్రస్తుతానికి అయితే మంచిగానే పడ్డది. ఇదైతే ఇంకా రాగలే చూసుకోండి. నేను ఉన్నా 3 ఒకటే దగ్గర ఒకటి. గాలి గట్టిగా వస్తుంది. గాలి గట్టిగా తెంగేస్తుంది. ప్రస్తుతానికి అయితే 4 వేసేసాం. 1 2 3 ఇది 4వది. ఇక చూసుకోవాలి దేంట్లో పడుతుందో. ఇంకోటి తయారు చేస్తున్నాం. అయితే 4 మూలలు ఉన్నాయి. అయ్యో ఈ చిన్న చిన్న చేపలు అయితే మంచి వస్తున్నాయో పోతుంటే దానికి. ఇంకోటి పడ్డది. అబ్బా కొట్టేస్తుంది ఫ్రెండ్స్. జ్వరం వచ్చేస్తుంది ఇది కొడితే. దీని ఏమంటారా? ఇంగ్లీకం అంటారు దీన్ని. ఇంగ్లీకం ఇంగ్లీకం. అగో ఆ మీషాలు ఉన్నాయి. ఆ మీషాలతో కొట్టేస్తుంది అంట. నిజాలు కదా సైడ్కి ముళ్ళు ఉంటుంది. జ్వరం వస్తుంది కాక ఓ మరి మేమైతే అది వేరే దాంట్లో వేస్తున్నాం. అని దీంట్లో వేస్తున్నాం. అదే రచమే ఛాన్స్ చేయగలను. మొత్తం ఇవే పడుతున్నాయి. జన స్టోరీ కింద బ్రో.
ఖాళీ బుర్రపాడు. మన్నాడైతే ఒకటి పట్టిండు. ఇది ఇప్పుడు దాకా పట్టింది. ఇగో దాంట్లో అయితే ఒకటి అదే దొరికింది. ఇది సేమ్. ఇగో ఇది కలుతుంది, చూసుకోండి. ఇది కలుస్తుంది చూడండి. పడ్డదా? పడ్డది ప్రస్తుతానికి ఏదో. ఎవడి ఇటురా బావా, మళ్ళీ అది చిక్కు చేయగల ఠాలుగా తినేది ఎంగేసింది అది. ला वीडियो होता तो ढंग काढला ब्रो वीडियो. फोटो इंग्लिश का मारे नवाचा ही हेर मात्या पडतात. कोण सराव बघार ते काय रे रवा ये छोड़ दे इडला इडला मारला बैठी दे माकी थांबून घालूच का आपल्याला माकी मस्त मोठा ताई ब्रो చాలు ఇంత మంచి దొరికినావు చూడు. ఎంత పెద్దగా ఉంది చూడు బ్రదర్స్. మినిమం ఎంత ఉంటుంది బ్రో? ఉంటుంది ఒక 2-3 kgs. ఆడొక ఆర్డర్ 2-3 kgs ఉంటుంది. మాకి చూ బాబా చాలు. దీని ఏమంటారు బ్రో? అదా రవ్వ అనుకుంటా. అబ్బా దీని బ్లడ్ చూడు ఎట్లా వస్తుంది. ఇక మా బావ చూసిన అనుకో బుర్ర పాడు అనుకో. చాలు ఇగో ఎట్లా ఎక్కింది చూడు దీని లోపల. బ్రో वीडियो ऑफ करना బ్రో. ఒక్క పిట్టకు 2 మాకి 2 ఒక్క కాలానికి 2. అది బి ఎట్లా ఉందో చూడు బ్రో ఒకసారి దగ్గర. ఇగో దీనికి ఈడ, దీనికి నోట్ల, దీనికి ఈడ 2 కాలి బుర్ర పాడు 2 పడ్డాయి సెట్. దాబ్రా తీసుకురా. బాబా ఏంద్ర బాబు చెప్పలేని ఆనందం వస్తుంది అనుకోరా. అది లాస్ట్ మూమెంట్ ఇంటికి పోదాం అనుకుంటున్నాం ఈ టైంకి. మా జుట్టేద్దాం అనుకున్న మూమెంట్కి 2 పడ్డాయి కాలి బుర్రపాడు. పడదు బ్రో. చిక్కు చేసింది బ్రో. ఉది కొని 3 ఒకటే जी छोड़ देनी रे चीरी हला देनी रे छी अम्मा कौन किस सेकद रे ये नहीं छोड़ देनी रे तो मुझे ना इसको ढेंढ हाल मात्र है कपड़ी मोट माली ब्रो. ఇక లాస్ట్కి అయితే మనకైతే ఇవే చేపలు పడ్డాయి. ప్రస్తుతానికి అయితే ఇక టైం అయిపోయిందని ఇంటికాడ పోయి వీడియోలు తీసినాం. సారీ ఏమనుకోకరి. మనకైతే లాస్ట్ ఇవే దొరికినాయి. ఇక దీంతో అయితే వీడియో క్లోజ్డ్. ప్లీజ్ బ్రదర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. మాకైతే ప్రస్తుతానికి ఇన్ని చేపలు పడ్డాయి. ఇక మా ఎగ్జామెంట్ అన్నీ A to Z అయితే చూపించేసిన వీడియోలో అయితే ఇక చూసుకోరు. ఇక మా బాబు అయితే ఖతర్నాక్ ఆడుకుంటున్నాడు. ఇక ఫోటో తమ్మిలు అదే పెట్టాలని. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రైట్ అమ్మాలా. గుడ్ నైట్.